These people must have understood or at least need to understand. మనము దేవుని బిడ్డలంగా తప్పనిసరిగా మీరు అర్థం చేసుకుని ఉంటారు అనుకుంటాను. ఒకవేళ అర్థం చేసుకోకపోతే తప్పకుండా అర్థం చేసుకోవాలి సమయంలో. In Romans 8:32, రోమీయులకు రాసిన పత్రిక 8:32లో చెప్పబడినట్టుగా it says, "He that spared not his own son, but delivered him up for us all, how shall he not also with him freely give us all things?" తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినకు వెనుతీయక ఉండినటువంటి దేవుడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? When we come to the table, మనము ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు, when we fellowship with our Lord Jesus Christ, ప్రభు యేసుక్రీస్తుతో సహవాసాన్ని సమీపించినప్పుడు, what is our main concern? మన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? What should we thank God for? మనం దేని కొరకై దేవుని వందనాలు చెల్లించాలి? In these three passages, we learn something special. ఈ మూడు పాఠ్యాంశాల్లో కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. In Matthew 6:33, మత్తయి 6:33లో it says, "Seek ye first the kingdom of God and His righteousness." అక్కడ రాయబడిన మాట అంటే, కాబట్టి మొదటిగా దేవుని యొక్క రాజ్యము ఆయన నీతిని వెదకుడి అని చెప్పాడు. In Ephesians chapter 1 verse 3, ఎఫెసీ పత్రిక 3:3 కూడా God has blessed us with all spiritual blessings. మరి దేవుడు ప్రతి విధమైన మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో మనం నింపాడు అని మనం రాయబడింది అక్కడ. In this Romans 8:32, ఇక్కడ రోమా 8:32లో He did not spare His own son. తన యొక్క సొంత కుమారుని మనకి ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడలేదు. So the spiritual comes first. మొట్టమొదటిగా ఆత్మీయమైన ఆశీర్వాదం వస్తుంది మనకు. Physical or material comes later. మరి వస్తు సంబంధమైన లేదా ఇహ సంబంధమైన ఆశీర్వాదం తర్వాత వస్తుంది. When we come to the table to take part in the table, మనం ఎప్పుడైతే బలను సమీపిస్తామో, అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తామో, the most important object of our thanksgiving is the Lord Jesus Christ. మరి అన్నిటికంటే ప్రాముఖ్యంగా కృతజ్ఞత చెల్లించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగమే. Not tell God, "Thank you Lord for blessing me with all things." Not that. అంటే ప్రభువా నాకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదం నుంచే ప్రభువా నీకు వందనాలు ప్రభువా అన్నది ప్రాముఖ్యమైనది కాదు. మొట్టమొదట we have to thank God first for Jesus Christ. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. We are here because of Jesus Christ. మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువుని బట్టే కదా, not because of all those things. అంటే మనకు ఇహ సంబంధమైన కలిగిన ఆశీర్వాదాలను బట్టి కాదు సుమా. Sometimes people at the Lord's table give thanks to God. "Thank you for blessing my family. Thank you for blessing me with that and this," forgetting the main thing. మరి కొంతమంది ఆ ప్రభు బలను సమీపించినప్పుడు ఆయన స్తుతులు చెల్లించినప్పుడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించిన విధానం అంతా బట్టి స్తోత్రములు ప్రభువా, నీవు నాకు ఇది ఇచ్చావు ప్రభువా, అది ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని చెప్తూ ఉంటారు. కానీ అది కాదు ప్రాముఖ్యమైనది. And they come to give thanks to God for the children and the way God has blessed the children and the house and the other material things. మాకు బిడ్డలు ఇచ్చావు ప్రభువా, బిడ్డలకు మంచి స్థాయి ఇచ్చావు ప్రభువా, మాకు కావాల్సిన ఇల్లు, కావాల్సిన పొలాలు వగైరా ఇవన్నీ ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని చెప్తూ ఉంటారు. కానీ అది ప్రాముఖ్యమైనది కాదు. Nothing wrong in giving thanks. అలా వందనాలు చెప్పడంలో తప్పే లేదు. కానీ But when we come to the table, this is special. ఎప్పుడైతే మనం ప్రభువుని సమీపిస్తామో ఇది ప్రత్యేకమైనది. Why are we here? మేము ఎందుకు ఇక్కడ ఉన్నామో తెలుసా? We are specially here because of Jesus Christ. మనము ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మాత్రమే ఇక్కడ సమకూర్చబడ్డాము. He brought us together. ఆయన మనకు వాగ్దానం చేశాడు. He is our redemption. ఆయనే మన విమోచకుడు. He is our deliverance. ఆయన మనకు విడుదల కలిగేసిన దేవుడు. He is our forgiveness. ఆయన మనకు క్షమాపణ ఇచ్చాడు. He is our sacrifice. ఆయన మన పక్షముగా
సమర్పించబడ్డాడు, అర్పించబడ్డాడు. He gave his life for us. ఆయన మన కొరకు జీవాన్ని ఇచ్చాడు. He bought us with his price. ఆయన వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. The price was his own blood. ఆ యొక్క వెల ఏంటి అంటే తన యొక్క సొంత రక్తం. That changed us. అదే మన జీవితాన్ని మార్చింది. Not the material things. మనం అంతేగాని మనకు లోబడినటువంటి వస్తు సంబంధమైన ఆశీర్వాదాలు మనం మార్చలేదు. Physical things did not change us. ఈ భౌతికపరమైనటువంటి విషయాలు మనల్ని ఏమాత్రం కూడా మార్చలేదు. For example, ఉదాహరణకు on the road to Damascus, దమస్కు మార్గంలో పౌలు గారు వెళ్ళేటప్పుడు what changed Saul of Tarsus? మరి యొక్క తార్సుకు సంబంధించిన సౌలు అనే వ్యక్తిని ఏది మార్చింది? People forget that. చాలా సార్లు మార్చబడిన విధానాన్ని ప్రజలు మర్చిపోతా ఉన్నారు. It was the crucified and risen Savior on the road to Damascus that struck Saul to the ground. దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి ఆ సౌలు గారిని పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే అతన్ని తాకగా అతను కింద పడ్డాడు, అతను దర్శించబడ్డాడు. Saul was still persecuting Jesus. అతడు ఆ సౌలు అనే వ్యక్తి అయినా అప్పటికి కూడా సంఘాన్ని హింసిస్తూనే ఉండేవాడు.